వార్ 2 సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇది బాలీవుడ్ కి చాలా ముఖ్యమైన సినిమా. రోజురోజుకి ఉత్సాహం పెరిగిపోతోంది. హరిమానులకి మొదటి వార్ సినిమా గుర్తుంది. అందులో యాక్షన్ కథ వాళ్ళకి బాగా నచ్చాయి. ఈ కొత్త సినిమా ఇంకా పెద్దగా ఉంటుందని నమ్మకం. ఈ సినిమా విడుదల అందరికీ పెద్ద పండుగలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఇది ఆగస్టు 14, 2020 కదున విడుదల అవుతుంది అనుకుంటున్నాను. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ మీ అంచనాలను అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుంది. మేజర్ కబీర్ ధాలీవాల్ గా మండలి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. కబీర్ చాలా విభిన్నమైన మనిషి. అతను ఒక సైనికుడు, దేశభక్తుడు, ఇంకా చాలా రహస్యాలు దాచుకున్నవాడు. మొదటి సినిమాలో అతని తెలివితేటలు, పట్టుదల మనం చూశాం. అతను చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాటికులో కబీర్ కొత్త సవాళ్లను ఎదుర్కొంటాడు. ఈ సవాళ్లు అతన్ని కొత్త రకాలుగా పరీక్షిస్తాయి. ఈసారి కబీర్ పాత్రలో ఇంకా లోతైన విషయాలు చూపిస్తున్నాను. మండలి ఆ పాత్ర చేయడం నాకు దక్కిన గౌరవం. ఈ పాత్రకు ఇంకా ఎక్కువ ఉత్కంఠను తీసుకురావని ఆశిస్తున్నాను. వాటిలో చాలా ఉత్సాహకరమైన విషయం జూనియర్ ఎన్టీఆర్ గారు చేరడం. ఆయన తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చిన అద్భుతమైన నటుడు. ఈ సినిమాతో ఆయన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లోకి వస్తున్నారు. ఆయన రాక్ ఈ ఫ్రాంచైజీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆయన ఎలాంటి పాత్ర చేస్తారో చూడాలని జనాలు ఆతృతగా ఉన్నారు. ఆయన కబీర్ కి స్నేహితుడా లేక శత్రువా? ఈ ప్రశ్న చాలా ఆస్తిని రేపుతోంది. ఆయన చేరడంతో వార్ 2 నిజమైన పాన్ ఇండియా సినిమా అవుతుంది. మా ఇద్దరి పాత్రల మధ్య సంబంధం సినిమాకి హైలైట్ అవుతుంది. మనతో పాటు అద్భుతమైన కియారా అని కూడా నటిస్తున్నారు. ఆమె చాలా రకాల పాత్రలు చేయగల నటి. కియారా తన పాత్రలకు ఒక ఆకర్షణ బలం తీసుకొస్తుంది. వార్ 2లో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె కేవలం గ్లామర్ కోసం మాత్రమే లేదు. ఆమె పాత్ర కథలో చాలా కీలకం. ఆమె పాత్ర కబీర్ జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్రతో ఎలా ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె సినిమా కథకు మరో కొత్తదనాన్ని జోడిస్తుంది. ఆమె నటనను పెద్ద తెరపై చూడటానికి ప్రేక్షకులు తప్పకుండా ఎదురు చూస్తారు. వాటిక చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. కన్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లాలి మా లక్ష్యం. ఈసారి సవాళ్లు ఇంకా పెద్దవిగా ఉంటాయి. కబీర్ ఒక భయంకరమైన కొత్త శత్రువును ఎదుర్కొంటాడు. ఈ శత్రువు అతను ఇప్పటి వరకు ఎదుర్కొన్న వాళ్లలో అందరికంటే వాడు కావచ్చు. ఈ మిషన్ చాలా ప్రమాదకరంగా ఎన్నో మలుపులతో ఉంటుంది. ప్రేక్షకులను మునివెళ్లపై నిలబెట్టాలని మా కోరిక. ఖాలో గూజొచ్చార్షెంగ్ యాక్షన్ లో కొత్త విషయాలు ఉంటాయి. చూసే ప్రతి ఒక్కరికి మొదటి నుంచి చివరి దాకా ఒక థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది. పహించనిది అహించండి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కి వార్ 2 చాలా కీలకమైన సినిమా. ఈ యూనివర్స్ టైగర్ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత ఈ మధ్య పఠాన్ వచ్చాయి. ప్రతి సినిమా ముందు సినిమా కథను ముందుకు తీసుకెళ్తుంది. వార్ 2 కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తుంది. ఇది స్పై యూనివర్స్ పెద్దకకు కనెక్ట్ అవుతుంది. వేరే సినిమాల్లోని సంపుటను లేదా పాత్ర ప్రస్తావన ఉండొచ్చు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉండటం వల్ల యూనివర్స్ ఇంకా బాగుంటుంది. ఈ కథలన్నీ ఎలా కలుస్తాయో చూడటానికి అభిమానులకి చాలా ఇష్టం. ఈ సినిమా ఆ సంబంధాలు ఇంకా బలంగా చేస్తుంది. నా పాత్ర కబీర్ జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర మధ్య సంబంధం వార్ 2కి చాలా ముఖ్యం. అది అదిరిపోయేలా డిజైన్ చేశాం. ఆయన పాత్ర గురించి మేమింకా ఎక్కువ చెప్పట్లేదు, సస్పెన్స్ అలాగే ఉంచడానికి. కానీ వారిద్దరి మత సన్నివేశాలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయని చెప్పగలను. వాదన్ మత తీవ్రమైన ముతాముగి పోరు ఉండొచ్చు. అనుకోకుండా వాళ్ళను కలిసిపోయే సందర్భాలు కూడా ఉండొచ్చు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా కీలకంగా ఉంటుంది. సినిమా అంతా వారిద్దరి సంబంధం ఏంటో ప్రేక్షకులు గ్రహిస్తూనే ఉంటారు. ఈ సస్పెన్సే ఇందులో ఉన్న మజా. ఈ సినిమా స్పై యూనివర్స్ ని ఇంకా పెద్దది చేయడంలో మే పాత్ర పోషిస్తుంది. ఇది కొత్త అంశాలను, కొత్త పాత్రలను పరిచయం చేస్తుంది. ఇవి ఈ సిరీస్ లో రాబోయే సినిమాలకు మున్యమోనవి కావచ్చు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఎదుగుతోంది. ఈ భారతీయ సినిమాలో ఒక పెద్ద ఫ్రాంచైజీగా మారుతోంది. వార్ 2 దీని హద్దులను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. ఈ ప్రపంచంలో మేము కొత్త అవకాశాలను వెతుకుతున్నాం. ఈ సినిమాలోని సంఘటనల వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయి. ఈ పరిణామాలు భవిష్యత్తు స్పై కథలను మారుస్తాయి. ఈ యూనివర్స్ కి ఇది చాలా ఉత్సాహకరమైన సమయం. అయాన్ ముఖర్జీ వార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన వార్త.
హయాన్ ఒక ప్రతిభావంతుడైన దర్శకుడు. ఆయన ఆలోచన విధానం ప్రత్యేకం. ఆయన బ్రహ్మాస్త్ర లాంటి కొన్ని అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన వార్ ఫ్రాంచైజీకి ఒక కథనాన్ని తీసుకొస్తారు. సిద్ధార్థ్ ఆనంద్ మొదటి సినిమాను అద్భుతంగా తీశారు. ఇప్పుడు అయాన్ ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. వార్ 2 కోసం ఆయన దగ్గర పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. ఆయనతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఆయన కథ చెప్పే విధానం, విజువల్స్ చూడటానికి ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన భారీ చిత్రాలు తీయడంలో పేరు పొందారు. వాటి షూటింగ్ చాలా దేశాలలో జరుగుతుంది. కొన్ని అద్భుతమైన విదేశీ లొకేషన్లలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది సినిమాకి నిజంగా ప్రపంచ స్థాయి అనుభూతిని ఇస్తుంది. రకరకాల ప్రదేశాలు సినిమా చూసే అనుభవాన్ని పెంచుతాయి. ఈ లొకేషన్లు కేవలం చూపించడానికి మాత్రమే కాదు, అవి కథకు చాలా ముఖ్యం. ప్రతి లొకేషన్ దాని సవాళ్లను, యాక్షన్ కి అవకాశాలను తెస్తుంది. ప్రొడక్షన్ చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంత పెద్ద స్పై థ్రిల్లర్ కి ఈ ప్రపంచ స్థాయి చిత్రీకరణ చాలా అవసరం. వార్ బడ్జెట్ చాలా ఎక్కువ. ఇది ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో చూపిస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ సినిమాలకు పేరు పొందింది. ఈ సినిమా కోసం వాడు ఏమాత్రం తగ్గట్లేదు. పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ నుండి విజువల్ ఎఫెక్ట్స్ వరకు ప్రపంచ స్థాయి క్వాలిటీ ఇవ్వాలని మా లక్ష్యం. ఈ బడ్జెట్ మమ్మల్ని పెద్దగా కలలు కనేలా చేస్తుంది. భారతీయ సినిమాలో ఇంతకు ముందునెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్లు చేయడానికి ఇది సహాయపడుతుంది. సినిమా కోసం అయాన్ పెట్టుకున్న గొప్ప ఆలోచనలకు ఇది సపోర్ట్ చేస్తుంది. వార్ ఫ్రాంచైజీకి యాక్షనే ప్రాణ్. వార్ 3లో మేము హద్దులు దాటుతున్నాం. యాక్షన్ సీక్వెన్స్లు ఇంకా పెద్దగా, కొత్తగా ఉంటాయి. మేము టాప్ అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్లతో పనిచేస్తున్నాం. స్టంట్స్ యాపరి బిగ్ పట్టేలా నిజంగా జరిగినట్టే ఉంటాయి. ఇందులో చేతులతో చేసే ఫైట్లు, ఎంగేజింగ్లు, పెద్ద సెట్ పీస్లు ఉంటాయి. నా పాత్ర కబీర్ యాక్షన్ స్కిల్స్ కి పేరు పొందింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా యాక్షన్ లో హదరగొట్టారు. ప్రేక్షకులు కొన్ని అద్భుతమైన పోరాటాలను ఆశించవచ్చు. ఈ సీక్వెన్స్ల కోసం మేము చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటున్నా. వాటి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. సినిమా స్పైకి ఉత్కంఠకు తగ్గ విజువల్ స్టైల్ మాకు కావాలి. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వాళ్ళు అద్భుతమైన లొకేషన్లను, థ్రిల్లింగ్ యాక్షన్ ను బంధిస్తారు. కెమెరా పనితనం చాలా చురుగ్గా ఉంటుంది. అది ప్రేక్షకులను వాటి ప్రపంచంలో లీనమయ్యేలా చేస్తుంది. మంచి సినిమాటోగ్రఫీ కథ చెప్పే విధానాన్ని మెరుగుపరుస్తుంది. అది మూడ్, వాతావరణం క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. సినిమా చాలా స్టైలిష్ గా, నీట్ గా కనిపించాలని మా కోరిక. ప్రతి షాట్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. సంగీతం మరో ముఖ్యమైన అంశం. మొదటి వార్ సినిమా పాటలు చాలా పాపులర్ అయ్యాయి. వార్ 3కి కూడా సంగీతం అంతే ప్రభావవంతంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెన్షన్, ఉత్సాహాన్ని పెంచుతుంది. పాటలు ఒకవేరు ఉంటే సినిమా కక్కు సరిగ్గా సరిపోతాయి. మేము ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ కంపోజర్లతో పని చేయవచ్చు. ప్రైతం లేదా విజాల్ షేట్ లాంటి కంపోజర్లు ఈ జానర్లో గొప్ప పని చేశారు. సరైన సంగీతం సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అది ప్రేక్షకులతో మానసికంగా కనెక్ట్ అవుతుంది. గుర్తుండిపోయే స్కోర్ ఇవ్వాలని మా లక్ష్యం. వార్ 2 కొన్ని ముఖ్యమైన థీమ్లను చూపిస్తుంది. దేశభక్తి అనేది స్పై యూనివర్స్ లో ప్రధానమైన థీమ్. పాత్రలు తమ దేశం కోసం పోరాడతాయి. విశ్వాసం, ద్రోహం కూడా ముఖ్యమైన థీమ్లుగా ఉంటాయి. కబీర్ ఇంతకు ముందు ఈ సమస్యలు ఎదుర్కొన్నాడు. పాత్రల మధ్య సంబంధాల్లో నమ్మకం ఒక పెద్ద అంశం అవుతుంది. త్యాగం అనేది ఈ కథలలో తరచుగా కనిపించే మరో థీమ్. ఈ థీమ్లు యాక్షన్, విజువల్స్ కి లోతును జోడిస్తాయి. అవి పాత్రలను మనకు దగ్గర చేస్తాయి. ఈ ఆలోచనలను ఆసక్తికరంగా చూపిస్తుంది. అతి పాత్రల గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. యారెఫ్ స్పై యూనివర్స్ ఉత్సాహకరమైన క్రాస్ ఓవర్లకు అవకాశం ఇస్తుంది. టైగర్ మాన్ లేదా పప్పరాన్ లాంటి పాత్రలు కనిపించవచ్చు. ఇలాంటి అతికి పాత్రలు అభిమానులలో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తాయి. నేను ఏది ఖచ్చితంగా చెప్పలేను, కానీ అవకాశం అయితే ఎప్పుడూ ఉంటుంది. మొత్తంగా వార్ 2పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వినోదాత్మకంగా గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలని మా లక్ష్యం. ఇది యాక్షన్, డ్రామా, థ్రిల్స్ అన్ని కలగలిసిన ఒక పూర్తి ప్యాకేజ్ అవుతుంది. ఇది భారతీయ సినిమాలో ఒక మలురాయి సినిమా అవుతుందని ఆశిస్తున్నా.